మరి జూబ్లీహిల్స్ లో మరి గెలుస్తాడా మరి మీ కేసీఆర్? పక్క పక్కా గెలుస్తాడా? పక్క ఓకే. సో మరి 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలేదని అంటున్నారు. నిజమే అంటారా అది? చెప్పుకుంటారు ఆ, అవునా ఆ, నాకు దొరికితే దొరికిందంట లేకపోతే లేదు ఓకే. కానీ ఆయన అందరికి మంచి చేసిండు ఓకే. సో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? కరెంట్ లేదు 3 రోజుల నుండి ఇక ఆ, గంటల నిండా పోతుంది అదే కేసీఆర్ పీరియడ్లా ఆ, ఆయన 12 ఏళ్ళు చేసిండుగా ఆ. ఒక్కరోజు కరెంట్ పోలేదు పోలేదా? పోయిందా ఇట్లా వచ్చేస్తుంది ఓకే. ఆ, గంటల తరబడి ఎవరు చూడలేదు పోలేదు. మరి ఇప్పుడు వీళ్ళేమో ఏమంటారు కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇచ్చిండ్రు నాకు కూడా ఇచ్చిండ్రు అదే కరెంట్ ఫ్రీ కట్ చేస్తే ఇక అంతే కవర్ చేస్తారు రావట్లేదు. అవును. ఓకే. సో ఈ 500 గ్యాస్ అనేది వస్తుంది అట్నా? 930 రూపాయలు కడుతున్నా 930 రూపాయలు కడుతున్నా 900 గ్యాస్కు 30 రూపాయలు ఆటో ఆయనకు ఆ. కానీ రిటర్న్ పడుతున్నాయట 500. 5 పైసలు పడతారు అంతేనా? సో మరి 6 గ్యారెంటీలు అందుతున్నాయనే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన 6 గ్యారెంటీలు? నాకైతే ఈ గ్యారంటీ లేదు అంతేనా? సో మరి రోడ్లు గిట్ల ఎట్లున్నాయి అభివృద్ధి విషయంలో? రోడ్లు అంటే ఇట్లే గలీలో పోయి చూడండి ఆ, అన్ని తప్పలే అంతే. ఆ. వర్షాలు పడ్డప్పుడు ఏంది పరిస్థితి?